హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరూప్ స్టూడియోస్. ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఒక వండర్ఫుల్ సినిమా చూసా బాస్. చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా, డ్రామాటిక్గా అనిపించింది. సినిమా వచ్చేసి లాపాటా లేడీస్. హిందీ. అమీర్ ఖాన్, జియో స్టూడియోస్ వాళ్ళు సంయుక్తంగా నిర్మించారు. కిరణ్ రావు డైరెక్షన్ చేశారు. రామ్ సంపత్ సంగీతం వహించారు. సినిమా మాత్రం ఒక రేంజ్. థియేటర్లో మిమ్మల్ని ఆ లొకేషన్లో ఉండేటట్టు చేస్తుంది. డైరెక్టర్ కిరణ్ రావుకి ఇది రెండో సినిమా. కిరణ్ రావు ఎవరో కాదండి, మన బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ భార్య. మన అమీర్ ఖాన్ గారు కిరణ్ రావుకి మద్దతుగా ఉండి ప్రొడ్యూసర్ చేసి జియో స్టూడియోస్ని సంయుక్తంగా కలుపుకున్నారనమాట. ఇందులో సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెటైరికల్ అండ్ ఫీల్ గుడ్ మూవీ. మార్చి 1వ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇటీవల ఏప్రిల్ 26వ తేదీన నెట్ఫ్లిక్స్లో ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లో కంటే నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో వచ్చినట్టు టాక్ ఈ సినిమాకి థియేటర్లో కూడా రాలే. సెలబ్రిటీలు, మంచి మంచి క్రికెటర్స్ సినిమాపై మంచి రివ్యూనిచ్చారు. అసలు ఏంటా ఈ సినిమా అని నేను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసా. సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా డైరెక్ట్గా సినిమా స్టోరీలోకి వెళ్ళిపోతాను బాస్. లపాటా లేడీస్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. 2001వ సంవత్సరం బ్యాక్డ్రాప్లో ఈ సినిమా స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. దీపక్ కుమార్, ఫూల్ కుమారి వివాహానికి సంబంధించి వీళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. ఆ తర్వాత దీపక్ కుమార్ తన సొంత ఊరికి పెళ్లి కూతురుని తీసుకొని ఒక రైల్లో ప్రయాణిస్తాడు. అదే ట్రైన్లో కొత్తగా పెళ్ళైన మరికొన్ని జంటలు ఉంటాయి. కొత్త పెళ్లి కూతుళ్ళందరూ ముఖానికి ముసుగేసుకొని ఉంటారు. దాదాపు ఆ లొకేషన్లో, ఆ రాష్ట్రంలో అదొక ట్రెడిషన్. అంటే లేడీస్ మొహం బయటికి కనిపించారనమాట అత్తగారింటికి చేరుకునేంతవరకు. అయితే దాదాపు అందరు లేడీస్ ఒకే రకమైన బట్టలు వేసుకొని ఉంటారు. పెళ్లి కొడుకులు కూడా దగ్గరికి ఈక్వల్గా ఉండేటట్టు సూట్లు వేసుకొని ఉంటారనమాట. అదే ట్రైన్లో కొత్తగా పెళ్ళైన పుష్పారాణి, అలియాజ్ ఈ జంట కూడా దీపక్ కుమార్తో పాటు ఆ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. అయితే దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రివేళ ఫూల్ కాకుండా పుష్పారాణిని దీపక్ తీసుకెళ్తాడు. ముసుగులో ఉండటంతో దీపక్ పుష్పాన్ని చూడలేక హడావుల్లో ట్రైన్ దిగి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే పుష్పారాణి తెలుసుకొని దీపక్ వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఫూల్ కోసం దీపక్ వెతుకుతాడు. ఫూల్ ఒక రైల్వే స్టేషన్లో దిగి దిక్కి తోచని పరిస్థితిలో కూర్చొని ఉంటుంది. అసలు ఈ పుష్పారాణి ఎవరు? ఫూల్కు ఏమైంది? దీపక్ ఆమెకు దొరికిందా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్ పాత్ర ఏంటి అనేవి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటాయన్నమాట. సీన్ రన్నింగ్లోనే ఫన్ ట్రాక్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు, లక్ష్యాలు, సంతోషాలు ఎలా అణచివేతకు గురవుతున్నారు అమ్మాయిలు అనేవి ఈ సినిమాలో కిరణ్ రావు గారు క్లియర్గా చూపించారు. పెళ్లి చేసుకొని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తున్నారనే అంశాన్ని డైరెక్టర్ క్లియర్గా చూపించారనమాట. అంటే ఇది ఒక బలమైన పాయింట్గానే చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ వెపన్ ఫర్ ద ఉమెన్స్. అంటే చదువు చాలా అవసరం అమ్మాయిలకి, కానీ చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేసి అత్తగారింట్లో పని మనుషులుగా మారుస్తున్నారని డైరెక్టర్ గారు ఈ పాయింట్ని మెయిన్గా చూపించారనమాట. ఫూల్, పుష్పారాణి పాత్రలో ఈ విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. ప్రపంచాన్ని చూడకుండా, ఏమీ తెలియకుండా వారిని ముసుగు వేసి దాచేస్తున్నారు అని డైరెక్టర్ ఆలోచన. తన భర్త ఊరు పేరు కూడా గుర్తులేదని, వంట చేయడం మాత్రమే తన ఇంట్లో వాళ్ళు నేర్పించారని ఫూల్ చెప్పడం చాలా అమాయకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆమెలాంటి అమాయకులు ఎంతోమంది ఉన్నారని డైరెక్టర్ ఒక పాయింట్ని గుర్తు చేశారు. లపాటా లేడీస్ అంటే తెలుగులో తప్పిపోయిన మహిళలు అనే అర్థం వస్తుందన్నమాట. అయితే మహిళల జీవితాల్లో ఏదో తప్పిపోయిందనే అర్థంతో ఈ సినిమా మూవీకి టైటిల్ పెట్టారని అనిపిస్తుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్లు ఎంతో ఆలోచింపజేస్తాయి. డైలాగ్స్ మాత్రం వండర్ఫుల్గా ఉంటాయన్నమాట. అంటే చిన్న మాట పెద్ద మీనింగ్ని ఇస్తుందన్నమాట. కొన్ని చెప్పే డైలాగ్స్ మాత్రం మనసుకి హత్తుకుని సూటిగా డైరెక్ట్గా తగిలేస్తాయి. అయితే ఈ సీరియస్ అంశాలను ఎంటర్టైనింగ్గా తెరకించారు డైరెక్టర్ కిరణ్ రావు. ఎక్కువ మందికి ఈ మూవీలో సందేశం వెళ్లేందుకు ఇది కూడా ఒక భాగంగానే ఉపయోగపడుతుంది. లపాటా లేడీస్ సినిమా ఎక్కువ సరదాగానే సాగిపోతుంది. అయితే చివరి 20 నిమిషాలు ఈ సినిమాకి మరింత ప్రాణం పోసింది.
మరింత బలాన్ని కూడా చేకూర్చింది. ఎమోషనల్స్, తప్పిపోయిన వాళ్ళు దొరుకుతారు. తన భార్యను వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం, నేను చదువుకోవాలి అని వేరే అమ్మాయి చేసే పోరాటం, తన భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని రైల్వే స్టేషన్లో పనిచేసుకునే మహిళ, ఇలా అందరూ ఒక దగ్గర అయ్యేసరికి చాలా అనూహ్యంగా, చాలా ఆనందంగా అనిపిస్తుందన్నమాట. చాలా ఫీల్తో ఎదురు చూస్తూ ఉంటుంది ఫూల్. తన భర్త తనను వదిలేసి వెళ్ళిపోయాడని ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళు చెప్పడంతో చాలా డిసప్పాయింట్కి గురవుతుంది. కానీ నన్ను వెతుక్కుంటూ నా భర్త నా కోసం ఖచ్చితంగా వస్తాడని ఫూల్ ఎదురు చూడటం, నేను చదువుకోవాలి, నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, అందుకే నేను మీ చేయి పట్టుకొని వచ్చానని పుష్ప చెప్పటం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఇన్స్పెక్టర్ గారు సహాయం చేయటం చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. భార్యను వెతుక్కోవడం, భార్య దొరికిన తర్వాత చూపించే ఎమోషన్ సూపర్ బాస్. లేట్ చేయకుండా సినిమా చూడండి బాస్, మంచి ఫీల్ కలుగుతుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ ప్రతి క్యారెక్టర్ వండర్ఫుల్గా తీర్చిదిద్దారు డైరెక్టర్ కిరణ్ రావు గారు. హ్యాట్స్ అప్ టు ద డైరెక్టర్. సినిమా మాత్రం సూపర్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ వెపన్ ఫర్ ద ఉమెన్. ఆడవాళ్ళు చదువుకోవాలి, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింట్లో వంట మనుషులుగా మారొద్దు, పనివాళ్ళుగా మారొద్దు అనేది చిన్న సందేశాన్ని తీసుకొని చాలా డిఫికల్ట్గా అందజేశాడనమాట. 2 జంటల మధ్య జరిగేది, చదువుకోవాలని ఒక అమ్మాయి, నేను నా భర్త నా దగ్గరికి వస్తాడనేది చూసే ఇంకొక అమ్మాయి, తన భార్య నాకే సొంతమని తన భర్త చేసే పోరాటం, ఇది చాలా సూపర్.